ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్. ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు. హౌసింగ్ బోర్డు స్థలాల వేలం అడ్డుకుంటున్నారని నిర్బంధం. దావోస్ నుండి హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి. శంషాబాద్ లో సీఎం కు ఘన స్వాగతం. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. దిల్ రాజు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ దాడులు. ఎస్పీసీ సంస్థ ఆర్థిక లావాదేవీల పరిశీలన. బ్యాంక్ లాకర్లను తెరిపించిన అధికారులు. మంచిర్యాల జిల్లా ఇందారంలో దారుణం. తండ్రిని చంపిన కొడుకు అనంతరం పోలీసులకు లొంగుబాటు. కోనసీమ జిల్లాలో దొంగల హల్చల్. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ. వెండి నగలు అపహరించిన దొంగలు. నిర్మల్ జిల్లా గ్రామ సభలో రసాభాసం. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని ఆగ్రహం. అధికారులను నిలదీసిన లబ్ధిదారులు. నిజాంపేటలో అగ్ని ప్రమాదం. టిఫిన్ సెంటర్ లో చెలరేగిన మంటలు. పక్కనే ఉన్న 3 షాపులు దగ్ధం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్. సాధారణ రక్త పరీక్షలపైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. మహేంద్ర షోరూమ్ లో మంటలు. అగ్నికి ఆహుతైన కార్లు. పక్క బిల్డింగ్లకు వ్యాపించకుండా చర్యలు. జగ్గేపేటలో హోటల్స్ పై దాడులు. తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు. కుళ్లిన మాంసం, పన్నీర్ గుర్తింపు. విశాఖ ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు. విమానాల రాకపోకలకు అంతరాయం. విశాఖ, హైదరాబాద్, చెన్నై వెళ్లే విమానాలు ఆలస్యం. అల్లూరు జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. పాడేరు ఏజెన్సీలో దట్టంగా పొగమంచు. అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. గన్నవరం ఎయిర్పోర్ట్ ను కమ్మేసిన పొగమంచు. విమాన రాకపోకలకు అంతరాయం. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. వరంగల్ రహదారిపై దట్టంగా పొగమంచు. వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. నెమ్మదిగా కదులుతోన్న వాహనాలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. మహాకుంభమేళాకు కొనసాగుతోన్న భక్తుల రద్దీ. ఇప్పటి వరకు 10 కోట్ల మంది పుణ్యస్నానాలు. జనంతో కిటకిటలాడుతోన్న పుష్కర ఘాట్లు. ఆస్కార్ బరిలో అనోజా షార్ట్ ఫిల్మ్. ఆడమ్ గ్రేవ్స్ దర్శకత్వంలో నిర్మాణం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ప్రియాంక చోప్రా.